గత 4 రోజులుగా తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీ ప్రాంతంలో సంచరిస్తూ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న చిరుతపులి ఫారెస్ట్ అధికారులకు చిక్కుతుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. తూర్పుగోదావరి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ జిల్లాలకు చెందిన సుమారు 60 మంది బృందం ఈ చిరుతను పట్టుకోవడానికి ముమ్మర చర్యలు చేపడుతున్నారు. ఆ చిరుత కదలికలు ఉన్న కడియపులంక, చెక్కపల్లి వారి వీధి సమీపంలో గల నర్సరీ వద్ద బోన్లు ఏర్పాటు చేసి దానికి ఆహారంగా మేక, పంది పిల్లలను ఉంచారు. గత 3 రోజుల నుంచి ఆ చిరుత ఆహారంగా జంతువులను తిన్న ఆనవాళ్లు కనబడలేదు. దీంతో ఆహారం కోసం బోనులోకి వచ్చి చిక్కుతుందనే అభిప్రాయంతో ఉన్నారు. ఇక్కడ నుండి తప్పించుకుంటే ఆ చిరుతను పట్టుకోవడం చాలా కష్టమవుతుంది. ఇప్పటికే దివాన చెరువు, కడియం ప్రాంతాలలో 25 రోజులుగా అధికారులు వేసిన ఎత్తగడలను చిత్తు చేస్తూ తప్పించుకొని తిరుగుతుంది. పక్కనే